అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇలా చెప్పి 8 నెలలు అయితుంది కదా! 2 నెలలైతే అయిపోయిందండి. అంటే 2 నెలల నుంచి నేను లాంగ్ వీడియోస్ అనేది పెట్టట్లేదు. ఇప్పుడు ఒక వారం రోజులు అవుతుందనుకుంటా నేను షార్ట్ వీడియోస్ అనేది పెడుతున్నాను. కొంచెం బిజీ అయిపోయాననే చెప్పాలి. తమ్ముడి పెళ్లి అవన్నీ కూడా జరగడంతో కొంచెం నా వీడియోస్ అనేది కొంచెం లేట్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇక నుంచి పెట్టడానికైతే ట్రై చేస్తాను. అలాగే ఇక్కడ శ్రీరామనవమి రోజైతే స్వామివారి కళ్యాణం జరుగుతుంది కదా! అక్కడికైతే వెళ్ళాము. మా ఇంటికి దగ్గరలోనే. అక్కడైతే చిన్న చిన్న వీడియోస్ అయితే తీశాను. నాకు తోచిన విధంగా. అంటే ఈ వీడియో ఇప్పుడు తీస్తుంది మాత్రం మా బాబే. తర్వాత నేనే తీసుకున్నాను. తర్వాత ఒక క్షణం ఉన్నాడండి. తర్వాత వీడియోస్ తీయమని చెప్తే మళ్ళీ వెళ్ళిపోయాడు. వాడికి కొంచెం పనుందనుకోని. అందుకే ఇక్కడి నుంచి అయితే మాత్రం వీడియోస్ నాకు తోచిన విధంగా నేను తీశానంటే మరీ వీడియోస్ మీద పెడితే ఇంకా నా పూజది కొద్ది దృష్టి ఉండదు కాబట్టి ఏదో చిన్న చిన్న బిట్లయితే తీసుకున్నా. నేను ఇక్కడైతే ఇది కూడా మా బాబే తీశాడు. ఈ వీడియో అనేది. అక్కడైతే పంతులు గారు ఫస్ట్ అయితే మాత్రం గోత్రనామాలు అందరివి చదువుకున్నాక గణపతి పూజ అవన్నీ కూడా చేపిస్తున్నారు ఒక పక్కన ఇలా అయితే ఇంకో పంతులు గారు అనేది కం కంకణం కడుతున్నారనమాట. అంటే శ్రీ స్వామివారి కళ్యాణం అయితే జరుగుతుంది కదా! సీతారాముల కళ్యాణం. అందుకని ఇలా కంకణం కూడా కడుతున్నారు. అక్కడైతే కలశం కూడా పెట్టుకున్నాం. అంటే ఇక్కడ మేము అమ్మవారికి పూజ చేస్తున్నాము. అక్కడైతే మాత్రము సీతాదేవి తరపున ఒక ఇద్దరు, అలాగే రామయ్య తండ్రి తరపున ఒక ఇద్దరు కూర్చొని కళ్యాణం కళ్యాణం అయితే జరుగుతుంది. వాళ్ళైతే మాత్రం పైన కూర్చున్నారు. మేమందరం కూడా కిందన కూర్చొని అమ్మవారి కలశం అయితే పెట్టుకున్నాం ఇక్కడ. జాకెట్ ముక్క అవన్నీ ఉంటాయి కదా! గాజులు అవన్నీ కూడా పెట్టుకొని ఇక్కడైతే అమ్మవారిని పూజ చేసుకుంటున్నాము. అలాగే వినాయక పూజ కూడా అయిపోయింది. ఇప్పుడు అనేది స్వామివారికి యజ్ఞోపవేతం వేస్తున్నారు కాబట్టి అందరినీ ఒకసారి నమస్కారం చేసుకోమన్నారు. అందరిని కూడా ఒకసారి అయితే నమస్కారం చేసుకుంటూ ఆ స్వామివారికి అయితే యజ్ఞోపవేతం అనేది అయిపోయింది. ఇక్కడైతే మాత్రం కుంకుమ పూజ అవుతుంది. ఒక పక్కన వెళ్ళి అవన్నీ కూడా అయిపోయి ఇప్పుడైతే మాత్రము కళ్యాణం స్టార్ట్ అయిపోయింది. అయితే ఇప్పుడు అమ్మవారికి అనేది కన్యాదానం చేస్తున్నారనమాట. అందుకని ఇక్కడ అరటిపళ్ళు గెల అవన్నీ కూడా ఇస్తున్నారు. వేరే వాళ్ళు అది తీసుకుంటున్నారు. ఆ కన్యాదానం అయిపోయినాక ఇప్పుడు అనేది పెళ్లిలో ముఖ్యమైనది జీలకర్ర బెల్లం కదా! ఇప్పుడైతే స్వామి అమ్మవార్లకైతే జీలకర్ర బెల్లం అయితే పెడుతున్నారు. ఇప్పుడు అదే వీడియో అనేది చిన్న క్లిప్పింగ్. కొంచెం వీడియో అనేది కొంచెం వణుకుద్ది ఏమనుకోకండి. అంటే మేము కొంచెం దూరంలో కూర్చున్నాం కదా! నాకు తోచినంతగా తీశాను. కొంచెం చేతులు గట్రా వణుకాయి. అందుకని అది అలా తీయడం అయితే అయ్యింది. ఇప్పుడైతే మాత్రం స్వామివారికి జీలకర్ర బెల్లం అయితే పెడుతున్నారు. ఇలా రామయ్య తండ్రి కళ్యాణం చూడడం మనకెంత అదృష్టమో కదా! ఏదో నాకు తోచిన విధంగా ఇలా అయితే మాత్రం వీడియో తీశాను. కాకపోతే అక్కడ విగ్రహాలనేవి చిన్నవైపోయాయి. కొంచెం పెద్దవైతే బావుండు అనిపించింది. అంటే నాకు పెళ్లయి నుంచి చూస్తున్నాను. ఎప్పుడు అదే విగ్రహాలతో ప్రతి సంవత్సరం ఇక్కడ అనేది కళ్యాణం అనేది జరుగుద్ది. అయితే మరి ఎప్పటినుంచో వచ్చిన ఆచారం కాబట్టి ఇప్పుడు మరి పెద్దవి పెట్టి చేస్తే బాగోదేమోనని కావాలా మరేమో ఆళ్ళ ఇది అలా ఉంటది కదా! గుడికి కూడా కొన్ని సాంప్రదాయాలయితే ఒక గుడిలో ఉంటాయి కాబట్టి అలా అయితే మాత్రం చిన్న విగ్రహాలే అవి. అంటే దగ్గర నుంచి చూస్తే కనిపిస్తున్నాయి. దూరం నుంచి అయితేనే కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి. అంటే కనిపించట్లేదు సరిగ్గా. అంటే స్వామివారికి వస్త్రాలు గట్రా అన్నీ కట్టారు. కానీ సరిగ్గా కనిపించట్లేదు దూరం నుంచయితే. ఇప్పుడైతే మాత్రము అమ్మవారికైతే తాళైతే కడుతున్నారు. అవనేది మనకి పెళ్లిలో చూడండి అందరికీ తాళి కట్టేటప్పుడు ఇలా అయితే తాకిస్తారు. అలాగే ఇప్పుడు కూడా సేమ్ సీతమ్మ తల్లి ఇలా పుస్తులు కూడా అందరికి కూడా చూపించి మేమైతే అందరం కూడా దండం పెట్టుకున్నాం. ఇక్కడైతే ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడాను రామయ్య తండ్రి లాంటి భర్త రావాలని కోరుకుంటూ ఉంటాం కదా! ఎందుకంటే రాముడికి సీతాదేవి ఒక్క ఆవిడే కదా భార్య. అందుకని రాముడిలాగా భార్య అనే కాదు రాములు వారనేది తండ్రి మాటకి జవదాటకుండా ఆనాడనేది అలా 14 సంవత్సరాలు వనవాసంకెళ్ళి అన్ని కష్టాలు పడ్డారు గాబట్టే, అతను నిజంగాన ఎన్ని కష్టాలు పడ్డారా అనేది మన రామాయణం చూస్తేనే అర్థమైపోద్ది. తండ్రి మాట జవదాటకుండా అతని మాట కట్టుబడి 14 సంవత్సరాలైతే ఒక రాజ్యానికి రాజు అయి రామయ్య తండ్రి అన్ని సౌకర్యాలన్నీ వదిలేసి తండ్రి చెప్పాడన్న ఒక మాటతోని 14 సంవత్సరాలైతే వనవాసానికి వెళ్తారు. అది కూడా కట్టుబట్టలతోని అలా అయితే వెళ్ళిపోతూ ఉంటే లక్ష్మణస్వామి కూడా తన వెంటే వెళ్తారు. నువ్వున్న దగ్గరే నేను కూడా ఉంటాను కదా! అన్నయ్య అనుకుంటూ అతని వెంటే ఇతను వెళ్తారు. అలాగే సతీ సమేతంగా రామయ్య తండ్రి సతీ సమేతంగా అంటే వాళ్ళ ఆవిడ సీతాదేవిని కూడా అడవులకు పట్టుకొని వెళ్ళి అక్కడే ఉండడానికైతే వెళ్తారు 14 సంవత్సరాలు. ఇవన్నీ కూడా భరతుని కోసమే చేస్తది కదా కైకేయి అనేది. ఆ భరతుడు కూడా వచ్చినాక అంటే రామయ్య తండ్రి అడవులకెళ్ళిపోయినాక
తండ్రి అయితే చనిపోతాడు కదా! చనిపోతే మళ్ళీ బర్త్‌డే వెళ్ళి మళ్ళీ "నువ్వు నా రాజ్యంలో లేనిదే అవ్వదన్నయ్య. నువ్వు తిరిగి వచ్చి ఇలాగైతే అమ్మ అయితే వచ్చి అంటే కైకేయి వచ్చిమని చెప్పిందనంటే తండ్రి చెప్పాడు కదా! నేనైతే రాను" అంటే అప్పుడు రామయ్య తండ్రి పాదుకులైన మీ పాదుకులని ఇవ్వండి రాజ్యంలో పెట్టి మేమనేది మీరున్నట్లుగానే భావిస్తాను అంటూ అతని పాదుకులే తీసుకొనెళ్ళి అక్కడైతే పెట్టుకుంటారు కదా! అతన్ని అలాగే ఇక్కడ కూడా సాక్షాత్తు రామయ్య తండ్రికే మనం కాళ్ళు కడిగినంత ఓనం కాదు గాబట్టి, అతని పాదాలే పాదుకులుగా చూసుకుంటూ, ఆ పాదుకుల్లోనే అతని పాదాలు చూసుకుంటూ, ఇక్కడైతే రామయ్య తండ్రి కన్యాదానము అన్నీ చేస్తున్నారనమాట. కళ్యాణం అన్నీ కూడా. అంటే పంతులు గారనేది అవన్నీ చెప్తున్నారక్కడ. అదే మీకనేది చెప్పుతున్నాననమాట. అలాగే వనవాసానికెళ్ళినంత మాత్రాన అక్కడేమి జరిగిందో మీ అందరికీ తెలిసిందే కదా! రామయ్య తండ్రికి శూర్పణఖ అన్న ఒక ఆవిడ అనేది ఇష్టపడతది. అంటే ఆవిడ ఒక రాక్షసి అనమాట. అడవిలోనో తిరుగుతది. అలా రాక్షస రూపంలో ఉన్న ఆవిడకి అతని పైన మనసు పుట్టింది కాబట్టి ఆవిడ కూడా మామూలు రూపంలోకి వచ్చి నువ్వు నన్ను పెళ్లి చేసుకొని అడుగుతది. అడిగితే రామయ్య తండ్రి అప్పటికే అంటారు. నాకు అప్పటికే పెళ్లి అయిపోయిందని చెప్తారు. అంటే ఇప్పుడున్న మాటలు అలాగొచ్చేస్తున్నాయి. నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది కాబట్టి నేనింక పెళ్లి చేసుకొని నేను ఏకపతివ్రతని అని చెప్తాడు. చెప్తే ఆ మాటలకి ఆవిడ అసూయపడి సీతాదేవికి ఎన్నో అంటది. అన్న తర్వాత అప్పుడేం చేస్తారు లక్ష్మణస్వామి మా వదినకే అంటావా అని చెప్పి ఆవిడకనేది ముక్కు చెవులు పోగిస్తే ఆ శూర్పణఖ ఏడ్చుకుంటూ వెళ్ళి రామణసుడికైతే చెప్పొద్దు. రామణసుడు వచ్చి మన సీతాదేవిని పట్టుకొని వెళ్ళిపోయినాక మన రామయ్య తండ్రికి అలాగే రామణసుడికి యుద్ధం అయితే జరుగుద్ది. ఇదంతా మన అందరికీ తెలిసిందే. నాకు తెలిసిన కొన్ని విషయాలు కొన్ని అయితే ఇలా చెప్పాను. ఇందులో ఏవైనా తప్పులుంటే మాత్రం క్షమించండి. ఇంకా రామాయణం చెప్పాలంటే తనివి తీరదు. ఎంత చెప్పాలన్నా వినాలనిపిస్తుంది. మనకి కూడా చెప్పాలనిపిస్తుంది. ఇలాంటి వీడియోలు ఎన్నో చేస్తే గానీ సరిపోవు. అందుకని ఇక్కడితోనైతే కళ్యాణం అయితే అయిపోయింది. ఉదయం ఇంటికి వచ్చినాక సాయంత్రం అనేది వీధిలోకి అనేది ఇలా రామయ్య తండ్రి వచ్చాడు. అతనికి అయితే నమస్కారం చేసుకుంటూ తీర్థప్రసాదాలు అయితే తీసుకుంటున్నాము. అయితే అటువంటి పుణ్యభూమిలో పుట్టిన అంటే రామయ్య తండ్రి నడియాడిన పుణ్యభూమిలో పుట్టిన మన జన్మం నిజంగా ధన్యమైనట్లుగే నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. జై శ్రీరామ్. ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.